లోకేష్ ను అరెస్టు చేయాలని సిఐడి వేసిన పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 14A నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోకేష్ ను అరెస్టు చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది సిఐడి. ఇందులో భాగంగానే ఇవాళ విచారణ చేపట్టబోతుంది న్యాయస్థానం. అయితే నేడు లోకేష్ తరపున కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సిఐడి వేసిన పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ అయితే జరగబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ విచారణ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇక లోకేష్ తరపు న్యాయవాదులు కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా లోకేష్ కు సంబంధించి ఏదైతే యువగలం ముగింపు సభలో లోకేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, రెడ్ బుక్ ని ప్రదర్శిస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై కూడా సిఐడి ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా పిటిషన్ లో కూడా 41 నోటీసులు, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి విచారణ సందర్భంగా 41 నోటీసులు ఇచ్చి విచారించాము 2 days పాటు అంటూ కూడా సిఐడి ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సిఐడి నోటీసుల ప్రకారం కేసుకు సంబంధించి ఎక్కడా కూడా అధికారులను బెదిరించే ధోరణిలో కూడా వ్యవహరించకూడదు, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదు అంటూ కూడా వారు దాంట్లో పేర్కోవటం జరిగింది. ఈ సందర్భంలోనే రెడ్ బుక్ పేరుతో కూడా అధికారులను, అలాగే సంబంధించిన అధికారులను బెదిరిస్తున్నారంటూ కూడా సిఐడి పిటిషన్ పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ 41 నోటీసులను ఉల్లంఘించారంటూ నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేయడం జరిగింది. కోర్టు కూడా దీనికి సంబంధించి నోటీసులు జారీ చేయాలంటూ సిఐడి అధికారులను ఆదేశించడంతో కూడా పోస్ట్ ద్వారా ఏదైతే సిఐడి అధికారులు లోకేష్ కు నోటీస్ పంపించినప్పటికీ అది రిసీవ్ చేసుకోకపోవడంతో మళ్ళీ వెనక్కి రావడంతో నారా లోకేష్ పోస్టల్ ద్వారా ఇచ్చిన నోటీసు అందలేదంటూ కూడా సిఐడి అధికారులు కోర్టుకు, సిఐడి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేయడం జరిగింది. కోర్టు ద్వారా మేము కూడా పంపిస్తామంటూ కూడా ఏసీబీ కోర్టు గత జనవరి 9వ తారీఖు జరిగిన విచారణలో కూడా పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి వాట్సాప్ లో కూడా లోకేష్ కు నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులకు సంబంధించి అలాగే విచారణ సందర్భంగా ఈ రోజు అయితే ఆయన ఏదైతే లోకేష్ తరపు న్యాయవాదులు రిప్లై ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మధ్యాహ్నం 12 తర్వాత అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.